హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఎగ్ మ్యాకరోనీ అండి. ఎగ్ పాస్తా అని కూడా అనొచ్చు. ఇది పాస్తాలో ఒక రకం అండి. మీరు ఏ రకమైన పాస్తా అయినా తీసుకోవచ్చు. ముందుగా మనం పాస్తాని బాయిల్ చేసుకోవాలండి. దీనికి స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో 1 లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలండి. నేను 1 కప్పు మ్యాకరోనీ చేస్తున్నా అండి. అందులోనే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మరగనివ్వాలి. నీళ్లు కాగిన తర్వాత అందులో మనం 1 కప్పు మ్యాకరోనీ వేసుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా కదుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటుతాయండి. చూడండి, బాగా ఓవర్ కుక్ అవ్వద్దండి, ఇలా ఉడికితే సరిపోతుంది. అప్పుడు మనం వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకుని కోట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఒకదానికొకటి అంటుకోదండి. ఇది ఎగ్ మ్యాకరోనీ కాబట్టి నేను 3 ఎగ్స్ తీసుకున్నా అండి. వీటిని ఫస్ట్ మనం బీట్ చేసుకోవాలి. ఎగ్స్ ఎక్కువ తక్కువ కూడా తీసుకోవచ్చండి, మన ఇష్టం. పిల్లలు ఇష్టంగా తింటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్ వేసుకోవాలండి. పైన చిటికెడు మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఎగ్స్ ని ఇలా స్క్రాంబుల్ చేసుకోండి. కొంచెం పెద్ద పెద్ద పీసెస్ గానీ ఉంచుకోండి, బాగుంటాయి. ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసుకోవాలండి. ఉల్లిపాయ బాగా బ్రౌన్ అవ్వక్కర్లేదండి, జస్ట్ మెత్తబడితే సరిపోతుంది. తర్వాత 2 టమాటాలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటాలు కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత 1 కప్పు వరకు వాటర్ పోసుకోవాలి. మీకు మ్యాకరోనీ కొద్దిగా గ్రేవీగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి, డ్రై కావాలంటే తక్కువ పోసుకోండి. నేను డ్రై చేస్తున్నా కాబట్టి 1 కప్పు వాటర్ తీసుకున్నా అండి. తర్వాత అందులో హాఫ్ స్పూన్ ఆరిగానో వేసుకోండి. ఒకవేళ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాకరోనీ వేసుకుని ఒకసారి కలుపుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ టొమాటో కేచప్ కూడా వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకుని హై ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల కూడా డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. ఇంతే అండి, ఎగ్ మ్యాకరోనీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటుందండి. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇలా 10 మినిట్స్లోనే ఈజీగా తయారు చేసి పెట్టొచ్చండి. మ్యాకరోనీ మనకి వీట్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఒకవేళ మైదా మీకు ఇష్టం లేకపోతే వీట్ మ్యాకరోనీ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.